జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇక చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాన్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. ద్వాదశ రాశిలో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారము చాలా విషయాల్లో చాలా అనుకూలతలు ఉన్నాయి. అనుకూలతలు దేనివల్ల అంటే మీ రాశిలో శుభగ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. దానివల్ల చాలా విషయాల్లో మీకు అనుకూలతలు వస్తాయి. మొదటగా ఏంటంటే మీ మైండ్ చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఏ విషయంలో అయినా సరే మీరు నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈ వారం మీరు చక్కగా నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. ఆత్మబలం, సంకల్ప బలం చాలా బాగా పెరుగుతుంది. పిల్లల రీత్యా చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు, లేదా వాళ్ళ చదువు రీత్యా కావచ్చు, ఏదైనా వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇలా ఏ రకంగా అయినా సరే సంతోషం ఉంటుంది. మీరు కనుక ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటే పర్ఫెక్ట్ టైం, ప్రెగ్నెన్సీ చక్కగా మీకు వస్తుంది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా.
అలాగే మంత్రభావం కూడా చాలా బలంగా ఉంది. మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉంటే ఈ వారం బాగా అనుష్ఠానం చేయండి, దాన్ని వదిలిపెట్టకుండా. ఈ వారం అనుష్ఠానం చేయడం వల్ల భగవంతుడి ఆశీస్సులు చాలా బాగా అందుతాయి. ఒకవేళ మీకు ఏం మంత్రం తీసుకోలేదు, చక్కగా శ్రీరామ అనో, శ్రీకృష్ణ అనో, లేదా శ్రీమాత అనో, ఇలా నమశివాయ అనో, ఇలా ఏదైనా ఒక దైవ నామాన్ని తీసుకొని స్మరించడానికి ఈ వారం అంతా కూడా, అంటే ఎప్పుడు దైవనామాన్ని స్మరిస్తూనే ఉండాలి. ఈ వారం స్మరించడం వల్ల మీకు ఇదొక బోనస్ రెమెడీ అని అనుకోండి. ఈ వారం స్మరించడం వల్ల చాలా మంచి ఫలితాలు మీకు చాలా కాలం వరకు తటస్థిస్తాయి. ఎందుకంటే గురు భగవానుడు రవితోటి కూడి మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. పంచమాధిపతి అయిన రవితోటి కూడి మీకు అన్ని విషయాల్లో, అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి రావడానికి, మీ పిల్లలు చక్కగా ఉండడానికి, చల్లగా ఉండడానికి. ఇప్పుడు అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అని అంటూ ఉంటారు. మీ పిల్లలు ఎప్పుడు అలా నిజంగా అక్షర సత్యం, ఆ మాట అక్షర సత్యం అవ్వడానికి ఈ వారం మీరు అనవసరమైన వ్యర్థ ప్రసంగాలు మానేసేసి కేవలం మీ పనులు మీరు చేసుకుంటూ డే టు డే లైఫ్లో, మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగం, వ్యాపారస్తులైతే వ్యాపారం, అవన్నీ చక్కగా చేసుకుంటూ వీలైనంత వరకు మనసులో మానసికంగా ఏదో ఒక దైవ నామాన్ని స్మరించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. కాలం చాలా విలువైనది, అందులో ఇప్పుడు ఇంకా ప్రీషియస్. కాలాన్ని మనం లెక్కగట్టేది రవిచంద్రుల ఆధారితంగా. రవి సూర్యనారాయణమూర్తి మీ రాశిలో ఉన్నారు. సో టైంని చాలా ప్రొడక్టివ్గా వాడుకోండి. చాలా అంటే చాలా ప్రొడక్టివ్గా వాడుకోండి. ఈ వారం మీరు వాడే ప్రొడక్టివిటీని బట్టి మీకు ఈ సంవత్సరం, అంటే మీకు ఇక్కడి నుంచి మీకు చాలా విషయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ఒక విషయంలో మటుకు మీరు వదిలిపెట్టకుండా టైంని పట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే పై అధికారులతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయమే, విద్యార్థినులకి కూడా అనుకూలమైన సమయమే. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి, వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను, ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక ముగ్గురు కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో, కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే, అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చేయలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో, ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే, మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం రెండో నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా, 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే, ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు.
పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పదార్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.